బిగ్ బాస్ లో ఈ వారం అసలు ఎలిమినేట్ అయ్యేది ఎవరు, అసలు టోటల్ ఓటింగ్ అనాలిసిస్ మాట్లాడేసుకుందాం. నేను ఎవరైతే వెళ్తారు అనుకున్నానో మొత్తం రివర్స్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మొత్తం చెప్పేసి చూడండి. సో గైస్, అంతకంటే ముందు ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మంచి మంచి ఇన్ఫర్మేషన్ చెప్తా ఉంటా, బిగ్ బాస్ గురించి తెలియని ముచ్చట అన్నీ చెప్తా ఉంటా. అండ్ గైస్, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో ఫస్ట్ మీరు కామెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఒక 500 లైక్స్ టార్గెట్ చేస్తున్నా, ప్లీజ్ కొట్టేసేయండి. ఇంకా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక మనం చూసుకుంటే ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో దాని నుంచి స్టార్ట్ చేస్తే, హైయెస్ట్ ఓటింగ్స్ ఎవరికి ఉన్నాయి, లోయెస్ట్ ఓటింగ్స్ ఎవరు ఉన్నాయి, ఆ ఓటింగ్ లోయెస్ట్ ఉన్న వాటిలో ఎవరు వెళ్ళిపోతున్నారో చెప్పేసి చూడండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హైయెస్ట్ ఎవరున్నారు, ఈ వారం హైయెస్ట్లో ఉన్నది సంజన గారు అనమాట. టాప్లో పోయి కూర్చున్నారు. ఎందుకంటే గమనించండి, గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి 10-20 ఎపిసోడ్స్ నుంచి ప్రతిరోజు కంటెంట్. ఆమె ఒక్క రోజు కూడా సైలెంట్గా ఉన్నట్టు మీకు ఎప్పుడైనా అనిపించిందా? లైక్ ఒక్క దాంట్లో కూడా అరే డల్గా ఉన్నట్టు అనిపించిందా? ఏదో ఒకటి మాట్లాడుతుంది, ఏదో ఒక గొడవ పడుతుంది. ప్రతిరోజు ఏదో ఒక కంటెంట్ ఇవ్వడంతో ఓట్లు పడతాయి. ఎట్లా ఏదనుకున్నా, ఏం చేసినా అనుకున్నా ఓట్లు పడుతూనే ఉంటాయి. సంజన గారు అయితే సైలెంట్గా ఉండరు. ఈ విషయం మీద అయితే ఖచ్చితంగా మాకు ఓట్లు అవుతాయి. దాంతో తర్వాత ఇమాన్యుయల్ తోటి కొంచెం క్లోజ్గా ఉంటుంది కాబట్టి ఇమాన్యుయల్ ప్రజెంట్ నామినేషన్ లేడు. అక్కడి నుంచి ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఉంటే ఒక 2-3 ఓట్లు ఈమెకు పడతాయి. సో ఈ లెక్కను చూసుకుంటే ఆమె పర్ఫెక్ట్ సేఫ్లో ఉంది, టాప్ 1లో కూర్చుంది. సో ఈ విషయం మీరు సగా తెలుసుకోవాలి. ఓకేనా? సెకండ్ ముక్క, అసలు సెకండ్ పొజిషన్లో ఎవరు ఉన్నారో తెలుసుకుందాం. సెకండ్ పొజిషన్లో దమ్ము శ్రీజ గారు ఉన్నారండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మొన్నటిదాకా లీస్ట్లో ఉండే దమ్ము శ్రీజ గారు. కానీ ఈ మధ్య జరిగిన ఎపిసోడ్ ఏదైతే మన క్యాప్టెన్ టాస్క్ చూసినావా, హిప్పో టాస్క్, దాంట్లో అయితే ఇచ్చి పడేసారు అనమాట. అసలు ఆమె ఏం ఎగిరిరు, ఏం దుంకిరు, అక్కడిక్కడ ఆడిరు, మొత్తం జనాలు చూసిరు. లాస్ట్ పొజిషన్లో ఉన్నామని తీసుకొని సెకండ్ పొజిషన్లో పెట్టేసిరు. మొత్తం క్రేజీ అయిపోయింది అనమాట. సెకండ్ పొజిషన్లో ఉన్నది ఈమె అయితే ప్రజెంట్ అయితే ఫుల్ సేఫ్. దాని తర్వాత చూసుకున్నట్లయితే మనకైతే రీతు చౌదరి గారు అనమాట థర్డ్లో ఉన్నారు. రీతు చౌదరి గారు బయట సిచ్యువేషన్స్ ఎట్లున్నా పర్లేదండి, లోపల మాత్రం గేమ్ ఎక్సలెంట్, ఒక్క బ్యాడ్ మార్క్ కూడా లేదు, ఎక్సలెంట్. సీజన్ 4లో చూసుకుంటే హర్యానా, అలక్యారిక వాళ్ళు ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో, లైక్ గేమ్లో కానీ మాటల్లో కానీ ఎవ్రీథింగ్ సేమ్. రీతు చౌదరి అంతే మాట్లాడుతుంది. ఒక చిన్న లవ్ ట్రాక్ ఉంది, లవ్ ట్రాక్ వల్ల కొంచెం ఆడియన్స్ వస్తారు, అక్కడి నుంచి ఓట్లు పడుతున్నాయి. దాని తర్వాత మీదంగా నుంచి మనకైతే గేమ్ ప్రతిరోజు టాస్క్లు అయితే ఇచ్చి పడేస్తుంది. సో ఈమెయితే ప్రజెంట్ ఫుల్ సేఫ్లో ఉంది, థర్డ్ పొజిషన్లో కూర్చుంది. దాని తర్వాత ఈమెతోకి మన డీమాన్ పవన్ ఓటింగ్, లవ్ ట్రాక్ కొంచెం నడుతుంది కదా డీమాన్ పవన్ తోటి, పవన్ కళ్యాణ్ తోటి, అక్కడ 2-3 ఓట్లు, అక్కడ 2-3 ఓట్లు ఈమెకు పడుతున్నాయి. కాబట్టి ఈమె కూడా ఫుల్ సేఫ్లో ఉంది. ఈమెయితే ఇంటికి వెళ్ళే ఛాన్స్ చాలా తక్కువ. ఇప్పుడు మనం ఫోర్త్ పొజిషన్లో మాట్లాడేసుకున్నాం. ఫోర్త్ పొజిషన్లో మాట్లాడుకుంటే దివ్య నిఖిత గారు ఉన్నారండి. దివ్య నిఖిత గారు యాక్చువల్ చెప్పాలంటే సెకండ్, థర్డ్ పొజిషన్లో ఉండాలి. కాకపోతే లాస్ట్ 1 ఎపిసోడ్లో కొంచెం పర్ఫార్మెన్స్ తగ్గింది. దాని తర్వాత మళ్ళీ క్యాప్టెన్సీ టాస్క్లు అయితే ఇచ్చి పడేసారు అనమాట. ఒక్కొక్కరు నూక్కుంటూ వెళ్ళిపోయారు. జనాలు చూస్తున్నారు, ఆమె మాట్లాడే పద్ధతి చూస్తున్నారు, ఆమె అందరితోటి మాట్లాడే సన్నివేశం చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బర్నీ గారితో ఉన్నారండి, మంచి కాన్వో బిల్డ్ చేసుకుంటున్నారు. బర్నీ గారికి ఎంత లేదనుకున్న ఒక చిన్న ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు ఆయన నామినేషన్ లేడు కాబట్టి ఆయన నుంచి వచ్చి 3-4 ఓట్లు ఈమె పడుతున్నాయి, మంచి నడుస్తుంది. సో ఈమె పని కూడా మంచిగా నడుస్తుంది. దీని తర్వాత ఇంకా లాస్ట్ 2 పొజిషన్స్ ఉంటే డబల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉంటుందండి. ఉంటే ఇద్దరు వెళ్ళిపోతారు, లేదంటే సింగిల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు వెళ్ళిపోతారు చెప్తా. 5th పొజిషన్లో హరీష్ గారు ఉన్నారండి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు హరీష్ గారు 5th పొజిషన్లో ఏందని. ఒక్కొక్కసారి ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఎంత ప్లస్ అవుతుందో, ఆయన ఒక ఎక్కువ మాట్లాడడం, ఎక్కువ డప్పు కొట్టుకోవడం, లేకపోతే ఆయన గేమ్ అంత రివర్స్ అయిపోతుంది. స్టార్టింగ్ 2 డేస్ కొంచెం మంచిగా ఉండే ఓటింగ్ ఆయన రేంజ్లో, 3rd పొజిషన్లో, 4th పొజిషన్లో. కాకపోతే లాస్ట్ గేమ్ కాలు కొంచెం ఇంజురీ అయ్యి పడిపోయింది కదా, దాని తర్వాత కొంచెం తగ్గింది. మళ్ళీ ఇప్పుడు ఎమోషనల్ ఓటింగ్ కూడా కొంచెం పెరిగి, అంటే అరే గేము దెబ్బ తాకిపోయినా సరే ట్రై చేస్తుండ్రా బాయ్ అన్నట్టు ఉంటుంది కదా, ఇట్లాంటి పొజిషన్లో కూడా కొంచెం ఓట్స్ అయితే పడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ లెక్కను చూసుకుంటే అక్కడిక్కడ ఫ్లోరా గారికి, అంటే 6th పొజిషన్లో ఫ్లోరా గారు ఉన్నారు. ఫ్లోరా గారికి, హరీష్ గారికి కొంచెం సేమ్ ఉన్నాయి. ఇంకా 6th పొజిషన్ డేంజరో ప్యహ పొజిషన్లో ఫ్లోరా గారు ఉన్నారండి. ఫస్ట్ ఫ్లోరా షైనీ గారు వెళ్ళిపోవడానికి ఛాన్స్ అయితే చాలా పెద్ద ఛాన్స్, 95 నుంచి 99% ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆమెకి తెలుగు శూన్యం అంటే చూసినావా అట్లా అనమాట. ఒక్క తెలుగు కూడా రాదు, తెలుగు మాట్లాడతలేదు, ట్రై చేస్తలేరు, ఆమెకు వస్తలేదు. మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, హిందీ మాట్లాడుతున్నారు. బిగ్ బాస్ ఫస్ట్ టైం ఇట్లా డబ్బింగ్, ఒక తెలుగు సబ్ టైటిల్స్ వేయడం ఫస్ట్ టైం అనుకుంటే ఇది. ఆమె కోసం తెలుగు సబ్ టైటిల్స్ కూడా వేస్తున్నారు అనమాట. సో మనం చూస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ చదువుకునే వాళ్ళు కొంచెం చదువుకునే వాళ్ళు చూస్తారు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఇంట్లో ఫ్యామిలీ చూసే వాళ్ళకి వాళ్ళకి అర్థం కాదు. అది ఏమేంద్రా భయ్ మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, మొత్తం తెలుగులో హిందీలో మాట్లాడుతుంది, మేము అంత నచ్చలేదు, ఆమె మాట్లాడదు మాకు అర్థమవుతలేదు అని చెప్పి ఆమెకి ఓట్లు చాలా తక్కువ పడతాయండి. ఇదే మెయిన్ రీజన్. ఈ వారం
ఎలిమినేట్ అయ్యేది ఎవరు అంటే ఫ్లోరా షైనీ గారు. హై ఛాన్సెస్, వెరీ వెరీ హై ఛాన్సెస్, 99% ఇంకా ఆమె ఫిక్స్ అయిపోండి. ఒకవేళ దరిద్రానికి డబల్ ఎలిమినేషన్ ఉంటే హరీష్ గారు కూడా ఆమెతోటే ఇంటికి వెళ్ళిపోతారు అనమాట. సో ఇది మరి ముచ్చట. ఈ వారము ఇద్దరైతే డేంజర్ జోన్లో ఉన్నారు, ఫ్లోరా ఆర్ హరీష్. ఇద్దరిలో ఒకరు పక్క, మ్యాక్సిమం ఫ్లోరా గారు అయితే ఇంటికి వెళ్ళిపోతున్నారు. సో ఇది మరి వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. దాని తర్వాత బిగ్ బాస్ 2.0 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరు ఉన్నారని చెప్పేసి దాని మీద కూడా ఒక ఫుల్ వీడియో చేసేసిన. సో అది వెళ్ళి చూడండి. దాంట్లో 2.0లో కొన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నాయి, వాళ్ళు ఏందో వాళ్ళ లిస్ట్ మొత్తం తెలుసుకోవచ్చు. అండ్ గైస్ మర్చిపోకండి, మా పేజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.